రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవుని స్తోత్రం. మరి కూటం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, కూటం గురించి సాక్ష్యం చెబుతారండి. మరి రూబేన్ గారు, ఆయన భార్య బిడ్డలు, అలాగనే వారిని ప్రభులో నడిపిస్తున్నటువంటి ఇక్కడ సేవకులు ప్రభు కుమారి గారు, అమ్మగారు కూడా సాక్ష్యం చెప్తారు. దేవుడి స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారి వందనాలండి. మరి కూటం మేము గృహప్రవేశం కూటం అండి. మాకు ఫస్ట్ అయితే ఒక సంవత్సరం పెట్టుకుని మానేసామండి. మరి మేము గృహప్రవేశం చేసినప్పుడు తర్వాత మానైతే మా ఆవిడకి తేడా చేసిందండి. తేడా చేసి చాలా తగ్గలేదు. మరి అయ్యగారు అప్పుడు చెప్పాడండి, మీరు కూటం పెట్టుకోవాలయ్యా, మా గృహప్రవేశం ఒకసారి పెట్టుకుంటే కుదరదు, తర్వాత మేము చేసినప్పుడు దాన్ని ఎప్పుడు సంవత్సరం నేను చేయాలి మళ్ళీ వచ్చి గృహప్రవేశం అన్నాడయ్యా. మరి అయినప్పుడు మరి అప్పటి నుంచి మరి తర్వాతకి పెట్టుకున్నామండి. అప్పటి నుంచి కూడా మరి తగ్గిపోయింది, మరి శుభ్రంగా బాగానే ఉందండి. మరి అంతా బాగానే ఉన్నామండి. మరి మాకైతే ఇల్లు లేదండి. ఫస్ట్లో తాటేకి ఇల్లు, అక్కడ తాటేకి ఇంటి ఉన్న వెనకాల ఉన్నామండి. మరి దేవుడు మాకు ఇల్లు ఇచ్చాడు. మరి అట్లాగే మరి ఇంటికి వచ్చినాక దేవుడు శుభ్రంగా దీవులు అంతా నాకు అన్ని దీవులు ఇచ్చాడండి. సమృద్ధిగా ఇచ్చాడండి. పొలం కూడా ఇచ్చాడండి. పొలం కూడా కొనుక్కున్నాను. అంతా డబ్బుగా అన్ని సమృద్ధిగా ఇచ్చాడండి. దేవుడు అంతా శుభ్రంగా ఇంటికి వచ్చి దీవించాడండి. మా అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్లనండి అంతా. మా అయ్యగారు పెద్ద అయ్యగారు అందరూ చేసిన ప్రార్థన, అమ్మగారి ప్రార్థన బాగా చేశారండి. అందరూ ప్రార్థన అందరిలో దేవుడి దీవించారండి. మీకు అందరికీ వందనాలండి. దేవుని స్తోత్రం అండి. ఆత్మ తండ్రి గారికి, తల్లి గారికి, మరి ఇక్కడ సేవకులకి, శ్రోతలకి అందరూ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మాకైతే గృహం లేదండి. మాకు గృహం లేనప్పుడు మరి చాలా బాధపడ్డామండి. మరి పిల్లలైతే చిన్నపిల్లలండి. మరి వాన వచ్చేసేది అండి. మరి వాన వచ్చినప్పుడు మరి వాళ్ళని అటు ఇటు జరుపుకుంటూ ఉండేవాళ్ళమండి. మరి పాములు కూడా వచ్చేసాయండి ఒకసారి అయితే. మరి ప్రభు వరకు మరి ఎంతగానో మాకు తండ్రిగా తల్లి గారు చేసిన ప్రార్థన దయ వల్ల మరి గృహం ఇచ్చాడండి. మరి రేకేసుకుందాం అనుకున్నామండి. తర్వాత మళ్ళీ దేవుడు గృహం మరి స్లాపే ఇచ్చాడండి. మరి ఎంతగానో తండ్రిగా తల్లి గారు చేసిన ప్రార్థన దయ వల్ల, మరి మా అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన దయ వల్ల మరి ఎంతగానో యేసు ప్రభు వారు మా పట్ల ఎన్నో మేలు చేశారండి. మరి గృహం ఇచ్చాడండి. మరి ఇంకో సాక్ష్యం అంటే, మరి తర్వాత నాకు తేడా చేసిందండి. మరి గృహప్రవేశం అయితే ఒకసారి పెట్టుకున్నామండి. పెట్టుకుని ఆపేసామండి. మరి ఆపేస్తే మరి నాకు తేడా చేసిందండి. బాగా తేడా చేసి పైకి కూడా లెగలేకపోయానండి. మరి వండేవాళ్ళం కానీ, మరి పిల్లలైతే ఉండేది కానీ ఇదంతా పారిపోసేవాళ్ళం అండి. తినేవాళ్ళం కాదు ఎవడం. మరి వేస్తే అయితే మరి ఎంతగానో మరి అట్టాకి పడుకుని ఉన్నానండి. మరి తేడా చేసి పడుకుంటే మరి అయ్యగారు బందర్లో కూటమయ్యమ్మ అక్కడ తీసుకెళ్తాం అని రామన్నారండి అయ్యగారు. మా అయ్యగారు మరి మా అయ్యగారు తీసుకెళ్ళాడండి. అక్కడికి తీసుకెళ్తే అక్కడ మరి అయ్యగారు పెద్ద అయ్యగారు మాట్లాడి మరి నెల కూటానికి రమ్మా అన్నాడండి. మరి అట్టకి వస్తామనుకున్నామండి. మరి కూటం పెట్టుకున్నామా అన్నారండి తండ్రి గారు. మరి అట్టకి ఒప్పుకున్నామండి. కూటం కూడా మరి పెట్టుకున్న కాడి నుంచి కూడా మరి మాకు ఎన్నో మేలు చేసాడండి దేవుడు. ఎంతగానో మరి సమృద్ధి ఇచ్చాడండి, దీవులు ఇచ్చాడండి. మరి ఎంతగానో మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. మరి ఎంతగానో మమ్మల్ని నడిపించాడండి. ఎంతగానో మమ్మల్ని మరి మీ మధ్యలో ఉండాలంటే తండ్రిగా తల్లిగారు చేసిన ప్రార్థన దయ వల్ల, మరి మీ అందరూ చేసిన ప్రార్థన దయ వల్లేనండి. మా అయ్యగారు అమ్మగారు కూడా మరి ఎంతగానో ఓర్పుగా మరి ఓదార్చేవాళ్ళండి. మాకైతే భయం వేసేదండి. మరి తేడా చేసినప్పుడు చనిపోతానేమో అనుకునేదాన్ని అండి. నా బిడ్డలకి తల్లిగా నేను ఉంటాను అనుకునేదానండి. మరి ఎంతగానో మరి మా తండ్రిగా తల్లి గారు చేసిన ప్రార్థన దయ వల్ల మా అయ్యగారు అమ్మగారు కూడా, మా తండ్రి గారు కూడా ఎంతగానో బలపరిచి, తండ్రిగా తల్లి గారు మమ్మల్ని ఎంతగానో బలపరిచి మరి ఎంతగానో మాకు ప్రార్థన చేసి మరి ఎప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడల్లా కూడా తండ్రి గారు మమ్మల్ని ఎట్టమందమ్మా ఏం చేస్తున్నారమ్మా అని మమ్మల్ని అడుగుతాడండి. మీ ఆరోగ్యం ఎట్ట ఉందని కూడా అడిగేవాడండి. ఎంతగానో ప్రార్థన చేసి మరి మాకు ఎంతగానో కాపుదలు ఇచ్చి మా తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థన దేవాలయ యేసు ప్రభువారు మమ్మల్ని బతికించి లేవనెత్తి మీ అందరి మధ్య నిలబెట్టాడండి. గృహం ఇచ్చి ఎంతగానో కాపుదలు ఇచ్చి యేసు ప్రభువారు బిడ్డలనిచ్చి మరి మనవని కూడా ఇచ్చాడండి. యేసు ప్రభువారు కీర్తన అయితే 5 రోజుల్లో నీళ్ళు పోసుకున్నదండి. మరి ఆ బిడ్డకి నిప్పు వచ్చినాయి. మరి కూట మాత్రం ఎట్టా జరుగుద్ది అనుకున్నామండి. ఈ రోజుల్లో మరి తండ్రిగా తల్లిగా చేసిన ప్రార్థన దయ వల్ల ఆ బిడ్డకి వారం రోజులకి మళ్ళీ మగ బిడ్డని ఇచ్చాడండి. తండ్రిగా తల్లిగా చేసిన ప్రార్థన దయ వల్ల, మరి మాయగారం గారు చేసిన ప్రార్థన దయ వల్ల, సేవకులు చేసిన ప్రార్థన దయ వల్ల మనను కూడా ఇచ్చాడండి. యేసు ప్రభువారు ఎన్నో కార్యాలు చేశాడండి, ఎన్నో మేలు చేశాడండి. మరి ఇదేనన్నా సాక్ష్యం. మా బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చాడండి. మాకు మా బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చాడండి.
అందుకని కార్తలు వచ్చాను. పొద్దున అయితే కరెంట్ పోయిందండి. కోటంట వెనకాల కరెంట్ వస్తే ప్రభా సాధ్యం చెప్తానయ్యా అనుకున్నానండి. అట్లాగే దేవుడు కరెంట్ కూడా ఇచ్చాడండి. ఎంతగానో కార్తలు ఇచ్చాయండి, మంచి వాతావరణం ఇచ్చాయండి. ఎంతగానో తండ్రిగా తల్లిగా చేసిన ప్రార్థనేనండి. మాదంటూ ఏమీ లేదండి. మరి ఇక్కడ సంఘంలో బిడ్డలందరూ కూడా పరిశీలన చేశారండి. మా ఆడబిడ్డలు, మా తోడుకోళ్ళు మరి అందరూ కూడా వచ్చి దేవుడి పనిదని అందరూ కూడా వచ్చి పొద్దు నుంచి కూడా దేవుడి పని చేశారండి. ఎంతగానో యేసయ్య మా పట్ల ఎన్నో మేలు చేశాయండి. మరి ఎంతగానో ఓదార్చి మా తండ్రిగా తల్లిగారు ఓదార్పు, మరి ఎంతగానో వాళ్ళ ఉపాసాలు, మరి మా అయ్యగారు అమ్మగారు కూడా గంట ప్రార్థన చేసి మా కోసం మాకు తేడాలు చేసినప్పుడు వాళ్ళు గంట ప్రార్థన కూడా చేశారండి. ఎంతగానో మమ్మల్ని బలపరిచి మమ్మల్ని మాకు ఎంతగానో తండ్రిగా తల్లిగా దయవల్ల మరి ఎంతగానో వాళ్ళ ప్రార్థన దయవల్ల మేము ఈరోజు మీ మధ్యన ఉన్నామండి. ఇది నన్ను సాక్షి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థించిన దేవుని సూత్రం మీ అందరినీ వందనాలండి. ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి, ఇక్కడ ఉన్న సేవకులకి, విశ్వాసులకి మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్షి ఏంటంటే గత సంవత్సరం మరి గృహప్రవేశకోవడం నుంచి మరి ఇప్పటి వరకు దేవుడు మమ్మల్ని ఎందుకైనా కాచి కాబట్టాడండి. మరి కూటమి అయితే మరి మా అమ్మకి తేడా చేసినప్పుడు మరి పెట్టుకోమని అయ్యగారు చెప్పారండి. మరి ఆ కూటమి పెట్టుకున్న దగ్గర నుంచి మరి దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించాడండి. ఫస్ట్లో అయితే మా గృహంలో ఒక ఇంట్లో ఉన్న బీరువా తప్ప ఏమీ కూడా అసలు మరి సమస్తం కూడా ఇప్పుడు ఇచ్చినాయి అన్నీ కూడా దేవుడు మరి గృహప్రవేశాలు కూవడం తర్వాత మరి పెట్టిన తర్వాత నుంచే మాకు సమృద్ధి ఇచ్చాడండి దేవుడు అండి. మరి ఫస్ట్ కూవడం అయితే మే నెలలో మా అమ్మ బాగున్నప్పుడు ఫస్ట్ అయ్యగారు ఒప్పుకోమన్నప్పుడు మే నెలలో పెట్టుకున్నామండి కోటం. మళ్ళీ జూన్ నెల 24 కోటం అయితే మరి జూన్ నెల 24 కూడా పెట్టించాడండి మా నాన్న. రెండు డేట్లు మరి మే నెలలో కోటం, మరి జూన్ నెలలో మరి ఆ బిడ్డగా బలం తగ్గిపోతే ప్రతి సంవత్సరం జూన్ నెల నెలకోవడానికి ఆడపది మొక్కు పడిస్తానని తీర్మానం చేసుకున్నాడండి మా నాన్న. మళ్ళీ జూన్ నెల 24న కోటం కూడా పెట్టుకున్నానండి. సంవత్సరం తిరిగి వచ్చేసరికండి మరి మాకు ఏమీ లేని స్థితి అండి. ఇంట్లో తినడానికి కూడా లేని స్థితిలో మరి దేవుడు మమ్మల్ని లేవనెత్తాడండి. సంవత్సరం 2 కోటాలు తిరిగి వచ్చేసరికి 2 టాటలు అండి, 2 మిషన్లు ఇచ్చేసాడండి దేవుడు. మళ్ళీ ఇంకో సంవత్సరం తిరిగి వచ్చేసరికి మళ్ళీ 3 టాటలు అండి, 3 మిషన్లు అండి. మరి సంవత్సరానికి ఒక గిఫ్ట్ ఇచ్చేవాడండి దేవుడు. మరి కోటం పెట్టిన కానించి మరి ఒక సంవత్సరం అయితే ఏసీని, ఫ్రిడ్జ్ ఒకేసారి తీసుకొచ్చేసాడండి మా నాన్న. మరి కరోనా టైం అండి, అసలు ఎవరి దగ్గర డబ్బు లేవు. మరి కరోనా టైంలో అయితే మరి బైక్ ఇచ్చాడండి, ₹1,00,000 బైక్ అండి. మరి ఎక్కడా కూడా సమృద్ధి లేదండి. బైక్ అండి, గ్రైండర్, వాషింగ్ మిషన్ అన్నీ ఒకసారి తీసుకొచ్చేసాడండి. మరి దేవుడు మాకు సమస్త సమృద్ధి ఇచ్చాడండి. మరి గృహంలో మరి ఎప్పుడైతే గృహప్రవేశాలు కూడా పెడుతున్నారు మరి దేవుడు మరి సమస్త సదుపాయాలను కూడా దేవుడు మాకు ఇస్తున్నాడండి. మరి ఇంకో సాక్ష్యమేనండి, మరి గృహప్రవేశ కోటలు ఏర్పాటు చేసిన కాడి నుంచి మరి మాకు మా నాన్న కాయ వ్యాపారాన్ని కూడా దేవుడు ఇచ్చాడండి. కాయ వ్యాపారం, పప్పు వ్యాపారం చేస్తాడండి మా నాన్న. మరి దేవుడు ఈ గృహప్రవేశ కోటాలు పెట్టే ద్వారా మరి దేవుడు ఆ వ్యాపారాలను కూడా దేవుడు ఇచ్చాడండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే కరోనా టైంలో మరి పొలం కూడా ఇచ్చాడండి దేవుడు. ఎకరం 20 సెంట్లు అండి. మరి ఇప్పుడైతే మళ్ళీ 2 ఎకరాల పొలం కూడా ఇచ్చాడండి దేవుడు. దాంట్లో మరి 1 ఎకరం కూడా నాకు నా పేరు రాశాడండి మా నాన్న. మరి దేవుడు మాకు మరి గృహప్రవేశ కోటాల్లో పెట్టే ద్వారా మరి సమృద్ధి ఇచ్చాడండి. మరి ఈ కూటం పెట్టే ద్వారా మరి దేవుడు మా అమ్మకు మంచి ఆరోగ్యం ద్వారా మరి మాకు సకల సమృద్ధి ఆశీర్వాదాలు ఇచ్చాడండి. మరి ఆ కూటం పెట్టకపోతే మరి మా తల్లిదండ్రులు ఏమైపోయేవాళ్ళం, మేము ఏమైపోయేవాళ్ళమేనండి. మరి ఈ కూటాలు జరిగే ద్వారా దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించాడండి. అలాగే ఇంకో సాక్షి ఏంటంటే మరి మా నాన్నకి చెవు తేడా బాగుంటలేదండి. మరి ఆ చెవు నీరు కారిపోయి ఆ జలుబు చేసి తగ్గట్లేదండి. మరి ఆ బిడ్డగా జలుబు ఆ చెవు కూడా నీరు కారకుండా నేను ఎక్కడ కూడా నేను సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. అసలు కిందటి నెల అయితే అసలు బాగా తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళొచ్చి బాగా బాధపడేవాడండి. మరి నేను ఒకటి చెప్పానండి, నాన్న నువ్వు దేవుడి దగ్గర తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళా తగ్గదు. నువ్వు కావాలంటే నువ్వు సంవత్సరం కోటానికి నలుగురినే పిలుస్తున్నావు సేవకుల్ని. నువ్వు సేవకుల్ని అన్నా పిలువు, లేదంటే కోటం అన్నా పెట్టుకో, ఏదో రెండిట్లో ఏదో ఒకటి చెయ్యి, లేదంటే ఇంకో మొక్కుబడి ఏదైనా చేసుకున్నాను. 3 ఏది చేసినా కానీ దేవుడు నీకు ఆ చెవు పొట్టు తగ్గిస్తాడని చెప్పానండి. మరి
అసలు గత నెల అయితే అసలు బాగా తట్టుకోలేకపోయాడండి. మేము కూడా చూసేవాళ్ళం. అసలు మాకు అన్నం తినబుద్ధి అయ్యేది కాదండి. మాకు మరి పంచపక్షి పనులు తెచ్చేవాడు కానీ ఏం తినేవాడు కాదండి. ఒక్క మటన్ తప్ప ఆయన కాయగూరలో కూడా ఏది తినేవాడు కాదండి. మాకైతే మరి సమృద్ధిగా మరి అన్నీ తెచ్చేవాడు అండి. ఆయన మాత్రం ఏం తినేవాడు కాదు, ఉపవాసం ఉండేవాడు అండి. మరి షుగర్తో కూడా చాలా బాధపడ్డాడండి. మరి నా తండ్రికి కూడా మంచి ఆరోగ్యం ఇస్తే నేను సాక్ష్యం చెప్పకుండా అనుకున్నానండి. మరి ఆ బిడ్డకి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడండి దేవుడు. మరి గృహప్రవేశ కూడాలు పెట్టి ద్వారానండి మమ్మల్ని దేవుడు ఈ రీతిగా ఉంచాడండి. మాకు ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి పొలం నిమిత్తం మరి 30 లక్షల వరకు అప్పు ఉందండి. మరి మా ఈ గృహం పెట్టిన తర్వాత నుంచి మరి 10 లక్షల బంగారం దాకా దేవుడు ఇచ్చాడండి మాకు. మరి కలిగిందంతా మరి బ్యాంకులోనే పెట్టామండి. మరి ప్రభు చిత్తం అయితే వచ్చే సంవత్సరానికల్లా మరి అప్పులన్నీ తీరిపోవాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకి, ఇక్కడ ఉన్న సేవకులకి, విశ్వాసులందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే లాస్ట్ ఇయర్ గృహకూటం నుంచి ఈ గృహకూటం వరకు దేవుడు మాకు ఎంతగానో దీవెనలో కాపుదలు ఇచ్చాడండి. మరి మా మావయ్య కూడా ఆ చెవితో చాలా ఇబ్బంది పడుతున్నాడండి. మరి ఆపరేషన్ పడుతుంది అన్నారంటండి. మరి వచ్చే సంవత్సరం గృహకూటానికల్లా ఆయనకు ఆపరేషన్ పడకుండా మెడిసిన్స్ ద్వారా తగ్గిపోయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మా అత్తయ్య గారికి కూడా మంచి ఆరోగ్యం రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మేము ప్రతి సంవత్సరం ఈ గృహకూటం పెట్టుకోవడం వల్ల దేవుడు మాకు ఎంతో సమృద్ధి దీవెనలు ఇచ్చాడండి. నాకైతే చక్కని కుమారుని కూడా ఇచ్చాడండి. మంచి అత్తమామల్ని, మంచి భర్తను కూడా ఇచ్చారండి. ఇప్పటివరకు ఏ రోజు మాకు మధ్యలో గొడవలు కూడా రాలేదండి. ఇదంతా దేవుడి చిత్తమేనండి. మరి ఇంకెప్పుడు వచ్చే సంవత్సరం గృహకూటం ఘనంగా జరగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే రాత్రి అయితే వర్షం వచ్చిందండి. వర్షం వల్ల ఇంకా ఇబ్బంది పడతామేమో అనుకున్నామండి. మరి ఆ వర్షం కూడా రాకుండా గృహకూటానికి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా కూటం ఘనంగా జరిగితేనే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి ఇప్పటి వరకు దేవుడు ఘనంగా జరిగించాడండి. ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఆటంకి వచ్చేదండి. కానీ ఈ సంవత్సరం ఏ ఇబ్బంది రాలేదండి. మరి ఇదంతా దేవుడు చేసిన మేలేనండి. ఇప్పటి వరకు మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆత్మీయ తల్లిదండ్రులు గారు మీరు అందరూ చేసిన ప్రార్థనేనండి. మాకు దేవుడు ఎన్నో దీవెనలు, ఎన్నో అద్భుతాలు మా పట్ల జరిగించాడండి. మరి మా మామయ్య గారి చెవి కూడా తగ్గిపోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. దేవుని స్తోత్రం మీ అందరికీ ఉంది. దేవుని స్తోత్రము. నాకు ఈ అవకాశం వచ్చినండి. మండి మన మధ్యలో ఇక్కడ మరి రూపన్ గారి ఈరోజు మరి ఈ గృహప్రవేశం చేసిన రోజు ఈ ఆరాధన క్రమంలో మన మధ్యలోనికి కూడి వచ్చిన మనకి ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి, ఇక్కడ కూడిన సేవకులకు, మరి పరిశుద్ధ సంఘానికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనములను తెలియజేసుకుంటున్నానండి. అయితే మరి రోజు ఈ గృహంలో జరుగుతున్న కూటం మరి నిన్న జరగాల్సిందండి. మరి దేవుని దయని బట్టి మరి ప్రభువారి రోజుకి ఈ కూటాన్ని ఈ రీతిగా సిద్ధపరిచినందుకు దేవునికి స్తోత్రం. అయితే మరి ఈరోజు ఈ గృహంలో జరుగుతున్న కూటం అండి. ఈ గృహాన్ని వాళ్ళు కట్టుకుని నూతనముగా ఇంట్లోనికి వెళ్ళిన రోజు ఈ జూన్ నెల 24వ తారీఖు అండి. మరి రోజున వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మరి ఇలా కూటం పెట్టుకుని ఇలా దేవుని కనపరచడం మరి చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. అయితే మరి రూపేణి గారు, మరి వారి యొక్క తమ్ముడు జీసస్ గారు, మరి వారి యొక్క తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గృహం కట్టుకోక మునుపండి మరి ఇంటి వెనకాల తాటాకి ఇల్లు ఉండేదండి, పెద్ద ఇల్లు. మరి అందరూ కూడా ఆ ఇంట్లోనే ఉండేవారండి. మరి వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లో ఉంటుండగా మరి రూపేరు గారికి వివాహం జరిగింది. మరి వాళ్ళ తమ్ముడైన జిఎస్ గారికి కూడా వివాహం జరిగింది. మరి అందరూ కూడా కలిసి మరి ఆ ఇంట్లో ఉండటానికి వాళ్ళకి మరి ఆ ఇల్లు సాలక ఇబ్బందులు పడుతున్న టైంలో మళ్ళీ వాళ్ళు ఎదరికి వెళ్ళి మరి ఇక్కడ మరి బిల్డింగ్ కట్టుకోవాలని మరి ఆశపడినప్పుడు మరి ఆశ కలిగి మన మధ్యలో ఇక్కడ కూర్చున్న మన ఆత్మీయ తండ్రి గారిని, తల్లి గారిని మరి మరొక రోజు ఇక్కడికి పిలుచుకుని ఈ గృహం కట్టడానికి వాళ్ళు ప్లాన్ వేయించుకున్నారండి. ఆ రోజుని ప్లాన్ వేయించుకుని మరి శంకుస్థాపన చేయడం కూడా ఆ రోజే జరిగిందండి. మరి జరిగింది ఈ గృహం కట్టడం వాళ్ళు ప్రారంభించారండి. మరి గృహం సగ్గా మరి గృహం మొదలెట్టిన సంవత్సరం లోపలని ఈ గృహాన్ని వాళ్ళు కట్టేసుకుని మరి గృహంలోనికి వాళ్ళు వచ్చేసారండి. ఈ గృహంలోనికి వచ్చేసిన తర్వాత ఫస్ట్గా ఈ గృహప్రవేశం చేసిన రోజుని మనందరిని కూడా సేవకులను వాళ్ళు పిలుచుకుని ఎంతో గ్రాండ్గా మరి నూతన గృహప్రవేశం ఆరాధన చేశారండి. ఇక అక్కడి నుంచి కూడా సంవత్సరం చేశాం కదా, ప్రతి సంవత్సరం కూడా చెయ్యాలా, చేయకపోతే ఏమవుతుంది అన్నట్లుగా మరి
వాళ్ళు ఏదో చేసేవాళ్ళు కానీ అంటే మన బాగా చేసేవాళ్ళు కాదండి. ఏదో మమ్మల్ని మాత్రమే పిలుచుకుని మరి మా అమ్మగారిని నన్ను ఏదో కొద్దిమందిగా పిలుచుకుని దాన్ని సింపుల్గా ఎలమర్ చేసుకునే వాళ్ళండి. నేను అక్కడిగా చెప్తా ఉండేవాడు, నన్ను అలా కదయ్యా మరి గృహప్రవేశం చేసిన రోజండి ఆ గృహంలో మనం సగా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలండి. మరి ఆ గృహప్రవేశం చేసిన రోజున ఎంతో గ్రాండ్గా చేయాలి, మన ఆత్మీయ తండ్రి గారిని తల్లి గారిని కూడా పిలుచుకోవాలయ్యా అంటే వాళ్ళు పిలుద్దాములే వచ్చేసారి పడదాములే అన్నట్టు ఏదోలేగా అన్నట్టుగా చేసేవారండి. అలా చేయటం ద్వారా గృహంలోనికి వాళ్ళు వచ్చిన తర్వాత మరి రూపేన్ గారి భార్య అండి యేసు కుమార్ గారికి తేడా చేసిందండి. ఆ కుమార్తె అసలు అందరూ కూడా మరి ఈ ఊరిలో ఉన్న మనుషులందరూ కూడా ఇక మా చనిపోద్ది అనుకుంటా, ఏంటి అడ్డైపోయిందండి రూపేన్ గారి భార్య చనిపోద్ది అనుకుంటా అని అందరూ కూడా అంటున్నారండి. మరి కొంతమంది అయితేనేమో ఇల్లు కడతాం తప్పు, ఇంట్లో ఏదో వాస్తు తేడా వచ్చింది, ఇల్లు తప్పు అని కొంతమంది అంటున్నారండి. అలా బాధపడుతున్న టైంలో మన మధ్యలో కూర్చున్న మన ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి మరి రూపేన్ గారిని మరి భార్య గారిని తీసుకెళ్ళినప్పుడు మన ఆత్మీయ తండ్రి గారు కూర్చోబెట్టి అలా కాదయ్యా మరి సంవత్సరం కూడా మరి గృహప్రవేశం చేసిన రోజు ఆరాధన మరి గ్రాండ్గా చేయాలి, మరి అందరిని కూడా పిలుచుకుని మరి గ్రాండ్గా చేసినట్టయితే మరి దేవుడు కార్యం చేస్తాడయ్యా, మరి నీ భార్య గారికి ఉన్న బలింత కూడా పోద్దని మన ఆత్మీయ తండ్రి గారు వారికి తెలియజేసినప్పుడు వాళ్ళు అలాగనే మరి మన ఆత్మీయ తండ్రి గారి దగ్గర ఒప్పుకున్నారండి. ఒప్పుకునేలా ప్రతి సంవత్సరం కూడా అక్కడి నుంచి మరి ఈ గృహప్రవేశం చేసిన ఈరోజు ఇక కూటాన్ని ఇలా జరపడం ద్వారా మరి రూపేన్ గారి భార్య యేసు కుమార్ గారికి మరి యొక్క వచ్చిన తేడా శుభ్రంగా తగ్గిపోయిందండి. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆమెకి. మరి చనిపోద్ది అనుకున్న ఆమెని చక్కగా దేవుడు ముట్టి స్వస్థపరిచి రోజున సజీవ సంఖ్యలో నిలబెట్టాడండి. మరి అక్కడి నుంచి కూడా మరి వారిని దేవుడు అంచెలంచెలుగా మరి దీవిస్తా వచ్చాడండి. మరి రోజునే గృహములు మరి గృహము కట్టుకోవాలని వాళ్ళు ఆశపడినప్పుడు దేవుడు చక్కగా వారికి ఆశను నెరవేర్చి మంచి గృహాన్ని దేవుడు వారికి ఇచ్చి ఈ గృహములో చక్కగా మరి దేవుడు వారిని ఎంతో సంతోషముగా ఉంచుతున్నాడండి. మరి ఇంకా రూపేన్ గారికి మరి ఆ శివకుండా బలింత కూడా మరి పూర్తిగా తగ్గిపోవాలని ఇక్కడ యారాధనలో కూర్చున్న సేవకులు మరి ఇక్కడ పరిశుద్ధ సంఘము మనకి ఆత్మీయ తండ్రి గారు తల్లి గారు కూడా మరి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారని ప్రభు పేరిట అందరికీ కూడా తెలియజేసుకున్నారండి. మరి రూపేన్ గారు భార్య మరి బిడ్డలు కూడా మరి చక్కగా ఇంకా రాబోయే రోజులలో మరి ఇక నూతన గృహప్రవేశం చేసిన ఈ రోజు ఈ ఆరాధన ఇంకా మరి రాబోయే రోజుల్లో ఘనంగా జరిపించి దేవుని ఘనపరచాలని మరి నేను మనం చేసుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడి దించిన కాక మీ అందరికీ నా వందనాలండి. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారికి నా వందనాలండి. ఆత్మ తండ్రి గారికి తల్లి గారికి నా వందనాలు. ఇక్కడ నాయ గారికి అమ్మగారికి విశ్వాసులందరికీ నా వందనాలండి. మరి వాళ్ళు చెప్పిన ప్రతి సాక్ష్యం మరి నిజమేనండి. మరి యేసు కుమార్ గారికి మరి చాలా బలహీనత వచ్చింది. మరి అలాంటి సమయంలో మరి తండ్రి గారు తల్లి గారు ప్రార్థన చేయడం ద్వారా మంచి గృహాన్ని ఇచ్చారు. తర్వాత మరి యేసు ప్రభువారు చక్కగా మరి ఇంత గృహం కట్టుకున్న తర్వాత మరి గృహప్రవేశించుకోవడం సింపుల్గా చేయడం ద్వారా మరి ఆమెకి బలహీనత వచ్చిందంటే ఆ బలహీనత వచ్చినప్పుడు మరి ఆమె చనిపోద్ది అనుకున్నారండి. ఆ సమయంలో మరి చనిపోద్ది, మరి అసలు ఏంటి ఆ పరిస్థితి అండి, మరి ఎట్లా ఉంది బాబాయ్ పిండి కంటే అసలు మరి ఆయన అంత గాంభీర్యంగా కనపడతాడు కానీ మరి చాలా బాధపడేవాడండి. మరి అలాంటి సమయంలో నిజంగా తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థన, వాళ్ళు చెప్పిన మాటలు మరి ప్రతి సంవత్సరం గృహప్రవేశం చేయాలయ్యా, మరి మన కుటుంబం చక్కగా అంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే మరి ఒక బిడ్డ పుడితే ఆ పుట్టినరోజు ఎలా చేస్తామో దేవుడు మనకి గృహాన్ని ఇచ్చినప్పుడు ఆ గృహప్రవేశం కూడా అలాగే చేయాలని మరి తండ్రి గారు తల్లి గారు చెప్పారండి. చెప్పినప్పుడు మరి వాళ్ళు ఒప్పుకున్నారండి. అలా ఒప్పుకోవడం ద్వారా మరి తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థన ద్వారా మరి ఏమిటనే దేవుడు స్వస్థతనిచ్చారండి. మరి యేసు కుమారి గారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. తండ్రి గారు తల్లి గారి ప్రార్థన ద్వారా ఎప్పటి వరకు కూడా మంచి ఆయుష్ నా బిడ్డకి దేవుడు ఇచ్చారండి. మరి చనిపోద్దనుకున్న ఆమెను దేవుడు బ్రతికించారండి. గృహప్రవేశం పెట్టుకుంటామని తీర్మానం చేసిన తర్వాత మరి అంచెలంచెలుగా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండి మరి బిడ్డల విషయాల్లోనే కానీ మరి ప్రతి ఒక్క విషయంలో కూడా వారు చేసుకున్న ప్రతి ఒక్క పనిపాటలో దేవుడు తోడుగా ఉండి చక్కగా సమృద్ధిని ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చారండి. వారి కుటుంబంలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. మరి బిడ్డలకి మంచి ఆయుష్ని ఇచ్చారు. మరి రూబేన్ గారికి కూడా మరి 2 సంవత్సరాల క్రితం ఆ బలహీనత వచ్చినప్పుడు మరి ఆ బలహీనతప్పుడు కూడా
మరి ఏమిటన్నా ఆపరేషన్ చేయాలన్నారండి. మరి తండ్రి గారు తల్లిగారు అలా ఏం జరగదులయ్యా, ప్రార్థన చేద్దామన్నారండి. మరి నిజంగా తండ్రి గారు తల్లిగారు చేసిన ప్రార్థన ద్వారా మరి ఎప్పటి వరకు కూడా మరి ఆపరేషన్ అనేది లేకుండా దేవుడు తోడుగా ఉండి నిలబెట్టారండి. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఈ గృహప్రవేశకోవడం మరి దేవుడు ఘనంగా జరిగించాలని మరి ఇక్కడ మీ అందరూ ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు కూడా వారు అంత హ్యాపీగా సంతోషంగా మరి సర్వ సమృద్ధి దీవెన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చారంటే ఇదంతా తండ్రి గారు తల్లిగారి ప్రార్థన. క్రీస్తు సైనిక సహవాసంలో షాలేమరాజు ప్రేయర్ హార్ మందిరంలో నిలిచి ఉండటం ద్వారా దేవుడు చక్కగా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండి సమృద్ధి ఆశీర్వాదాలు ఇచ్చి సంతోషంగా దేవుడి కుటుంబాన్ని దేవుడు నిలబెట్టారండి. మరి ఇంకా రాబోయే రోజుల్లో దేవుడు ఇంకా అనేకమైన అద్భుతాలు చేసి మరి ఇంకా ఈ గృహాన్ని దేవుడు దీవించి ఆస్వాదించాలని, అలాగే రూబేన్ గారికి కూడా ఉన్న బలహీనత మరి పూర్తిగా తగ్గిపోవాలని మీ అందరూ ప్రార్థన చేస్తారని ప్రభు పేరిట మనవి చేస్తున్నానండి. ఇదే నా సాక్ష్యం. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం అండి. యేసుప్రభు వారికి వందనాలు. ఆత్మీయ తల్లి గారికి తండ్రి గారికి మరి కూడి వచ్చిన దైవసేవకులు మీ అందరికి కూడా వందనాలండి. మరి నేను చెప్పే సాధ్యం ఏంటంటే మరి ఇందాక మా తమ్ముడు చెప్పాడు కదా, మరి ఆ బిడ్డకైతే చాలా బలహీనత వచ్చిందండి. బలహీనత వచ్చినప్పుడు మరి చెవు చాలా ఇబ్బంది పడి చాలా బాధపడ్డాడండి. మరి అందరూ చక్కగా మంచి మంచి కూరలు వేసుకుని భోజనం చేస్తుంటే ఆయన అయితే మరి చాలా దీనమైన స్థితిలో భోజనం చేసేవాడండి. మరి బిడ్డ గురించి కూడా మేము ఎంతగానో బాధపడేవాళ్ళమండి. మరి అలాంటి సమయంలో తల్లిగారు తండ్రి గారు ఆ బిడ్డ గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి మా మరదలో కూడా మరి కీర్తన మరి పెద్ద మనిషి అయినప్పుడు మీరు ఏది పెట్టుకోబాకండి అని చెప్పినప్పుడు కాదులే ఈ 4 ఏళ్ళక కానీ వాళ్ళు ఏదో బంతిని చిన్న ఇదిలాగా చేసుకున్నారండి. మరి ఇది ఆవిడకి ఎమ్మటే కనపడేసి అసలు నాన్న గలిబులైపోయి ఆవిడకి మైండ్ అంతా చేంజ్ అయిపోయి అసలు మరి ఆ బట్టలు కొత్త బట్టలు కూడా ఆవిడ ఇంటి వెనకాల తీసుకెళ్ళి తగలబెట్టేసిందండి. చాలా పిచ్చదనిలాగా అయిపోయింది. మరి బందర్లో కూటం జరుగుతుంటే మరి మా తమ్ముడు మరి అయ్యగారు తీసుకెళ్తే మరి కొన్ని తీర్మానాలు చేసుకున్న తర్వాత మరి తల్లిగారు తండ్రి గారు ఎంతగానో ప్రార్థనలో పెట్టిన తర్వాత మరి ఆ బిడ్డ పట్ల ఎంతగానో గొప్ప కార్యం చేసి సజీవ సంఖ్య నిలబెట్టారండి. ఏనాడో చనిపోవచ్చు మనిషి అండి ఆవిడ. మరి దేవుడు గొప్ప కార్యం చేసి ఆ బిడ్డ నిలబెట్టాడండి. గొప్ప మేలు ఎంతగానో చేశారండి. అసలు మరి ఏమైపోతాడు, మేము చాలా ఇబ్బందులు పట్టి బాధపడ్డామండి. మరి మా తమ్ముడు కూడా మరి చెవు గురించి అయితే అసలు ఏమైపోతాడని అడుగుతుంటే మరి ఇంట్లో కూటం పెట్టుకున్నప్పుడు కొర్నేలయ్య గారు కీసరాజయ్య గారు ఎందుకమ్మా మీరు బాధపడతారు, ఏడవబాకుండా దేవుడే ఉండడని ఎంతగానో మాకు వాళ్ళు ఓదార్పునిచ్చేవాళ్ళండి. మరి ఆ బిడ్డను ఆ రీతిగా దేవుడు మరి ఇప్పుడు వరకు ఎన్నో కీళ్ళు కనపడియండి. మరొక రోజు అయితే తండ్రి గారు కూడా కూటం జరిగింది. ఏంటయ్యా నేను ఎత్తి మీద అంతా గోలా వెళ్ళే కనపడుతున్నా కానీ ఆ తండ్రి గారు అసలు అప్పుడప్పుడు అట్లా చెప్పారండి. ఆ నైట్ నాకు కూడా నేను చనిపోయినట్టు కనపడిందండి. మరి ఎన్నో గొప్ప మరణాన్ని కూడా తప్పించి ఆ బిడ్డ నిలబెట్టాడని ఎంతగానో తల్లిగారు తండ్రి గారు సంఘం చేసిన ప్రార్థనగా ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యం చేశారండి యేసుప్రభు వారు. మరి అట్లాగే వాళ్ళ పట్ల మరి దేవుడు మరి తల్లిగారు తండ్రి గారు చేసిన ప్రార్థనరాగా ఈరోజు నీ రీతిగా ఇట్లా నిలబెట్టి మరి ఆ బిడ్డను నిలబెట్టి తల్లిని తండ్రి నిలబెట్టి కూడా ఆ బిడ్డలిద్దరు కూడా మరి మంచి కోడలను ఇచ్చాడండి యేసుప్రభు వారు. మంచి అల్లుడిని ఇచ్చాడండి. గొప్ప మేలు చేశారండి వారి పట్ల. మరి ఆ బిడ్డకి ఇంకా చెవు బలహీనత కూడా శుభ్రంగా స్వస్థత అవ్వాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలండి. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం చేయని ప్రార్థించేద్దాం. మహాగణుడివి కృపామేడు ప్రేమగల్లే వేసయా నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం. ఇదిగో నీ ప్రియులు చెప్పన చక్కని సాక్ష్యములను దీవించే సహాయం నేర్చా ప్రభువా. రాబోయే కాలంలో ఇంకొన్ని నీ గొప్ప కార్యములు వారి పట్ల మీరే సమృద్ధిగా నెరవేర్చే సహాయం నేర్చండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.